విద్యుత్ అమరవీరులు దినాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో నిర్వహిస్తా ఉన్నాం. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరంలో ఇదే ప్రాంతంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అదే రకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక సమరశీలమైనటువంటి పోరాటం సుదీర్ఘ కాలం నడిచింది. చివరిగా చలో అసెంబ్లీ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ సంస్కరణలను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్నటువంటి ప్రజానీకంపై, కార్యకర్తలపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో రామకృష్ణ, విష్ణువర్ధన్, బాలస్వామి ముగ్గురు కార్యకర్తలు మరణించడం, 27 మందికి బుల్లెట్ గాయాలు కావడం, వందలాది మంది మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టి జైళ్లలో పెట్టడం జరిగింది. ఆ స్ఫూర్తి ఆ రోజు విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం ఒక విజయాన్ని సాధించింది. ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ రోజుకు కూడా విద్యుత్ ఛార్జీల భారం వేయడానికి ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే రకంగా ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టాలి, పెడితేనే మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కానీ లేదా అప్పు తీసుకునేటువంటి అవకాశాన్ని కానీ ఇస్తామనేటువంటి షరతు పెట్టినా కూడా ప్రభుత్వాలు ఆ షరతుకు తలొగ్గకుండా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకొని వచ్చేసి రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి విద్యుత్తుని కంప్లీట్ గా కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకోవడం, విద్యుత్తు మొత్తం వ్యవస్థనంతటిని కూడా బడా కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి కట్టబెట్టే దానికోసం ప్రయత్నం చేస్తోంది. ఈరోజు దేశవ్యాప్తంగా పోరాటం జరిగింది. ఈ విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆ సవరణ బిల్లుని వెనక్కి తీసుకోవాలని జరిగినటువంటి పోరాటంలో ఆ రోజు రైతాంగానికి రాతపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం హామీనిచ్చింది. రైతు సంఘాలతో మాట్లాడకుండా విద్యుత్ సవరణ బిల్లుని పార్లమెంట్ లో పెట్టనని ఆ హామీని కూడా తుంగలో దొక్కి ఈరోజు విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకొని వచ్చింది. దాని ఫలితంగా ఈరోజు దేశంలో ఉండేటువంటి రైతాంగము, సామాన్య ప్రజానీకం మీద భారాలేసే దానికోసం పూనుకున్నది. ట్రాన్స్మిషన్ ని కూడా ఉత్పత్తి ప్రైవేట్ రంగంలో ఉన్నాయి కొంత, కానీ ఈరోజు విద్యుత్ సరఫరా అనేటువంటిది ప్రభుత్వ రంగంలోనే ఉంది. దాన్ని కూడా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే దానికోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఈ ప్రాంతంలో, ఈ గడ్డ మీద అమరులైనటువంటి విద్యుత్ అమరవీరులకు నివాళులు అర్పించడం అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో తీసుకొస్తున్నటువంటి సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాడడమే నిజమైనటువంటి నివాళి. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలోని వామపక్ష పార్టీలన్నీ కూడా సన్నద్ధం అవుతున్నాయి. ప్రజానీకం